హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. సో మనలో చాలామంది ట్రేడర్స్ కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా 3 మిస్టేక్స్ నేను పర్సనల్గా చేశాను, మీరు కూడా చేసి ఉండొచ్చు. సో ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకొని దీని మీద వర్క్ చేస్తామో రిజల్ట్స్ అనేది మంచిగా రావడం అనేది జరుగుతుంది. అయితే దాంట్లో ఫస్ట్ నంబర్ 1 మిస్టేక్ ఏంటంటే ప్రతి మూమెంట్లో కూడా మనం ట్రేడ్ చేయాలి అని చెప్పేసి. సో అక్కడ ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా సరే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, మన మీద ఏంటంటే ఆపర్చునిటీ లేకపోయినా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దీన్నే మనం ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. సో ఈ ఫోమో అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే మన ఐడెంటిటీని మిస్ చేసుకుంటామేమో అండ్ ఆపర్చునిటీ రాదేమో అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో, అండ్ లేకపోతే నేను ఈ ఆపర్చునిటీ మిస్ అయితే నేను వెనకబడిపోతానేమో అని ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆలోచించడం స్టార్ట్ చేస్తుందో మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనే దానికి వెళ్ళిపోయి అక్కడ ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా ట్రేడ్ అనేది ఎంట్రీ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం అనాలిసిస్ చేయం, ప్రాపర్గా డైరెక్ట్గా డెసిషన్ తీసుకుంటాం. సో ప్రతి మూమెంట్లో కూడా మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటాం చూసారా, ఇది చాలామంది చేసే మిస్టేకు. దీంట్లో కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది ఒక సైకలాజికల్ ఒక ఇంబ్యాలెన్స్. అయితే ఇది సహజమే, ఎందుకంటే మనం ట్రేడ్ ట్రిగ్గర్ చేసినప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక ప్లెజర్ అనేది కలుగుతుంది అన్నమాట బాడీలో. అందుకని మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది, ట్రేడ్ తీసుకో అని చెప్పేసి. నిజంగా అక్కడ ఆపర్చునిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉంటే వెల్ అండ్ గుడ్, బట్ లేకపోయినా మనం కనుక ట్రేడ్ అనేది తీసుకుంటున్నామంటే డెఫినెట్గా దాన్ని మనం ఫోమ్ అనేది గుర్తించి దాని మీద మనం స్లోగా వర్క్ అనేది చేయాలి. అందుకని ఈ రోజు నుంచి ట్రేడ్ ఆపర్చునిటీ లేదు అని మనకు అనిపిస్తుంది అనుకోండి, అవాయిడ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఇక రెండవది వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే మన హార్ట్ అనుకోండి ఇది, దాని తర్వాత మన బ్రెయిన్. ఓకే, సో ఈ బ్రెయిన్కి హార్ట్కి మధ్య ఒక సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రేడ్ తీసుకుంటే లాస్ అనేది అయితే ఇమీడియట్గా ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. రివెంజ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక ఎమోషనల్ రీసెట్ అనేది లేకపోవడం వల్ల రివెంజ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేస్తాం. మార్కెట్ డెఫినెట్గా ఏంటంటే మన యుగో ఏదైతే ఉందో దాన్ని పంచ్ చేస్తుంది. ఇక్కడ రివెంజ్ ట్రేడ్ ఎందుకు తీసుకుంటామంటే నేను చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుందని మనం అనుకున్నాం, మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి, నేను చెప్పినట్టు మార్కెట్ వినదా అని చెప్పేసి మనం వెంటనే రివెంజ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక పెద్ద మహాసముద్రం, దాన్ని మనం ఈజీగా కంట్రోల్ అనేది చేయలేం, దాన్ని కట్టడి చేయడం అంత ఈజీ కాదనమాట. అయితే మన యొక్క లాస్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయటం, అంటే ఒక లాస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 1% లాస్ అయ్యామనుకోండి, ఓకే నేను మిస్టేక్ చేశాను అందుకని మార్కెట్ నాకు లాస్ అనేది ఇచ్చింది అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో డెఫినెట్గా ఈ రివెంజ్ ట్రేడింగ్ అనేది మనం మానేస్తాం అనమాట. దాని తర్వాత ఎమోషనల్ రీసెట్ కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మనం సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఏంటంటే మనల్ని ప్రేరేపిస్తుంటుంది. ఓకే, సో అక్కడ ఆపర్చునిటీ విన్నా లేకపోయినా మనల్ని ఏం చేస్తుంటుంది అంటే వెంటనే రివెంజ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. సో మార్కెట్ మన ఈగో ఏదైతే ఉందో దీన్ని డెఫినెట్గా పనిష్ అనేది చేస్తుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ని గెలవటానికి మనం లేము, ఇక్కడ మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి, మార్కెట్ నుంచి ఎంతో కొంత మనం ప్రాఫిట్స్ అనేది తీసుకోవడానికి మాత్రమే మనం ఉన్నాం అనమాట. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన హార్ట్కి మన బ్రెయిన్కి మధ్య సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కూల్గా మనం లాస్ అయ్యామని అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసాం. ఓకే, సో దాన్ని మనం సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇమీడియట్గా వెళ్ళి రివెంజ్ ట్రేడ్ అనేది తీసుకోవడం. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా ఇంకా పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు, అది లాస్ అవుతూ ఉంటే ఇంకా యావరేజింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా రివెంజ్ ట్రేడింగ్ కిందకి రావడం జరుగుతుంది. సో దీని మీద కూడా మనం ఏంటంటే నేర్చుకోవాలి. ఈ మిస్టేక్స్ అనేది అండర్స్టాండ్ చేసుకొని ఇవి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా చూసుకున్నాం అనుకోండి, చాలా వాటికి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయినట్టే. ఇక థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసరికి సేమ్ రిజల్ట్స్ అనేది ఎవ్రీడే కూడా ఎక్స్పెక్ట్ చేయటం. సో ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ కాంటెక్స్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఒకరోజు స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఒకరోజు వీక్గా ఉండొచ్చు, ఒకరోజు సైడ్ వేస్ అనేది ఉండొచ్చు, అండ్ వొలటాలిటీ అనేది చేంజ్ అవుతుంది.
వొలటిలిటీ అనేది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేసుకోవడం అండ్ లిక్విడిటీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నేను నిన్న కాల్ ఆప్షన్ తీసుకున్నాను, 10 పాయింట్లు వచ్చింది, 20 పాయింట్లు వచ్చింది, 30 పాయింట్లు వచ్చింది. అండ్ ఈరోజు కూడా అదే రిజల్ట్స్ ఇస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఒకరోజు అగ్రెసివ్గా పైకి వెళ్తుంది, ఒకరోజు అగ్రెసివ్గా కిందకి వెళ్తుంది, ఒకరోజు సింపుల్గా సైడ్ వేస్లో ఉంటూ ఉంటుంది. ఇక వొలటిలిటీ కూడా మారిపోతుంది అనమాట, బేస్డ్ ఆన్ ద న్యూస్ ఈవెంట్స్ని బట్టి ఈ లిక్విడిటీ కూడా మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనించుకొని ఈ సేమ్ రిజల్ట్స్ని ఎవ్రీడే కూడా ఎక్స్పెక్ట్ చేయటం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. కోర్స్ మనం సేమ్ సెటప్ అనేది ఫాలో అవుతున్నాం, బట్ ఇక్కడ సిచ్యువేషన్ అనేది మారిపోయింది కదా. సో దానికి తగ్గట్టుగా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ మిస్టేక్స్ అనేది నేను కూడా పర్సనల్గా చేశాను అనమాట. అయితే వీటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది, ప్రాబ్లీ మీకు కూడా కొద్దిగా టైం పట్టచ్చు. అయితే ఇక్కడ సింపుల్గా ఏంటంటే ట్రేడింగ్లో మనం స్లోగా బెటర్ అయ్యే ప్రయత్నం అనేది చేయాలి. దానికోసం చిన్న చిన్న స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి, అప్పుడు మనకి రియల్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు నుంచి అందరూ ఈ మిస్టేక్స్ మీద వర్క్ చేస్తారని చెప్పేసి నేను ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.